వడ్లూరి గంగరాజు జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ 6వ వార్డు కౌన్సిలర్ కుమారుడు వడ్లూరి రుత్విక్ రెడ్డి జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని అర్బన్ డెవలప్మెంట్ రెసిడెన్షియల్ పాఠశాలలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వడ్లూరి గంగరాజు మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని, మా పిల్లల బర్త్డేలకు మరియు గత 15 సంవత్సరాల నుండి అనాథ శరణాలయాలలో జరుపుకోవడం సాంప్రదాయంగా మలుచుకొని వస్తుందని, ఎలాంటి ఆడంబరాలకు చేసుకోకుండా వృద్ధాశ్రమాలలో, అనాథాశ్రమాలలో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం, వారితో ఆ రోజు సమయాన్ని గడపడం ఎంతో ఆత్మసంతృప్తిని కలిగిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా పిల్లల జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలలో నుండి వారి పేరెంట్స్ సేవ చేయాలని ఆలోచన చేస్తే ఈ పిల్లలకు ఒక్కరోజు భోజనం చేయించాలని ఆలోచన చేసిన ఎంతో ఆదర్శంగా ఉంటుందని, ఆత్మ సంతృప్తి కలుగుతుందని, పుణ్యం లభిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కెన్సారం తిరుపతి, తెలంగాణ అంబేద్కర్ జిల్లా సంఘం అధ్యక్షులు చంటి శ్రీనివాస్, జిల్లా స్వర్ణకారుణ సంఘం కార్యవర్గ సభ్యులు కట్కోజల శ్రీనివాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు. పేరు బర్త్డే బాబు పేరు రిత్విక్ అందరూ తీ ఫొటోస్ తీ. ఉండండి సార్, దగ్గర ఉండండి. చిన్నోళ్ళు ముంగట నిలబడాలి తీసుకోవడం. ఒక్క నిమిషం ఆయన కూడలు చెప్తున్నా. చేతులు అబ్బా ఓకే. కడ్డం రా వీడియోనే కదా, తీసుకో, నువ్వు ఫోటో తీసుకో. ఇక్కడి నుంచి వచ్చి లైన్ నుండి వెళ్ళిపోమని, లైన్లో వెళ్ళిపోమని. మనం అందరం రమ్మంటే మనకి సన్రైజ్ ఉండే సార్ తీసుకొచ్చాడు.
ఈరోజు మా కుమారుడు వడ్లూరు రిత్విక్ రెడ్డి జన్మదిన సందర్భంగా అర్బన్ డెవలప్మెంట్స్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మిత్రుడు కింసారం తిరుపతి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు అన్నం విలువ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పిన మాటను, అన్నం విలువ తెలిసింది కావటం మా పిల్లల బర్త్డేలకు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ జరిగినప్పుడు అలాంటి సెలబ్రేషన్ చేసుకోకుండా అనాథ శరణాలయాల్లో అనాథ పిల్లల మధ్యన, అనాథ వృద్ధాశ్రమాల మధ్యన కార్యక్రమాలు చేసుకోవడం గత 15 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో ఆర్భాటంగా, ఆడంబరంగా వివాహ వేడుకలు, బర్త్డే వేడుకలు చేసుకోవడం సహజం. కానీ అందులో నుండి ఒకటో వంతు ఆర్థికంగా ఇలాంటి పిల్లల కోసం ఖర్చు చేయడంలో ఆత్మసంతృప్తి కలుగుతుందని, పుణ్యఫలం వస్తుందని ఈ సందర్భంగా నేను చాలామందికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని వారి శుభకార్యాలలో, వాళ్ళ ఇంట్లో జరిగే దైనందిక కార్యక్రమాలలో ఒక భాగం చేసుకోవాలని, సంవత్సరానికి ఒక రోజు ఒక భాగం చేసుకోవాలని, ఒక రోజు కేటాయించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా మిత్రుడు కింసారం తిరుపతికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్ పేరు ఎప్పుడు? అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వడ్లూరి గంగరాజు, జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్.